అదేవిధంగా విజయోత్సవ ర్యాలీకి వచ్చి పాల్గొని దాన్ని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారాలు చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన యువనేత యువకిషోరం నారా లోకేష్ బాబు గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరం కూడా వారికి మద్దతుగా ఉండి వారికి అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా మరి విజయనగరం జిల్లా భోగాపురం మండలం మరి యువగళం పాదయాత్ర విజయోత్సవ ర్యాలీ పెట్టినప్పుడు దాదాపు 4 నుంచి 5 లక్షల మంది మరి కార్యకర్తలు గారు, నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అంటే ఇవాళ ఈ ఒరవడి చూస్తుంటే, ఈ జన సందోహాన్ని చూస్తుంటే ఏ విధంగా ఉందంటే రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఉప్పెల్లాగా మరి ప్రజలందరూ కూడా బయటకు వచ్చే రోజులు ఇవి. మరి దీన్ని బట్టి నారా చంద్రబాబు నాయుడు రాబోయే కాలం ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అదేవిధంగా ఈ నర్సరావుపేట పట్టణంలో మీ చదలవాడ అరవింద్ బాబు 4.5 ఏళ్లుగా ప్రజల కొరకు పోరాటం చేస్తూ ప్రజల మద్దతు కోరుకుంటున్న మీ అరవింద్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, ప్రతి వ్యవస్థ కూలిపోయింది. మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బాధ్యత వహించాలి. అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో గోపిరెడ్డి శ్రీనివాస్ చేసే అవినీతి కానీ, దుర్మార్గాలు, అక్రమ ఆస్తుల సంపాదన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు పలుకుతున్నారు. అదేవిధంగా మరి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. దీన్ని కూలదోయడానికి అందరం కూడా రెడీగా ఉన్నాము. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూలిపోయినాయి, అమరావతి అడుగంటిపోయింది, పోలవరం పూర్తిగా పాడైపోయింది. మరి ఎక్కడ చూసినా కానీ రాష్ట్రం అభివృద్ధి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇవాళ ఎక్కడ మీటింగ్ పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినా, నారా లోకేష్ బాబు పెట్టినా, యువగళ పాదయాత్ర కూడా మరి జన సందోహాన్ని చూస్తే కొన్ని లక్షల మంది ప్రతిసారి వస్తారు. కాబట్టి మరి రాబోయే కాలంలో పరిస్థితులు మరి తెలంగాణలో అహంభావంతో ఏ విధంగా కేసీఆర్ మరి ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా దురహంకారి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోతాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీస్ కానీ, కాపులు కానీ, వ్యాపార వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండండి, నారావారి కుటుంబానికి అండగా ఉండండి. మన పార్టీని గెలిపించుకుందాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ప్రజల కొరకు, రాష్ట్రాభివృద్ధి కోసం మనం అందరం కూడా కష్టపడి మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా యువగళ పాదయాత్రని ఇంత విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలకి అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నా నమస్సుమాలు తెలియజేస్తున్నాను.